హీరోయిన్ గురించి మినిట్ కి అప్డేట్ ఇస్తాను. బాయ్. అయ్యయ్యో, అందరూ ఏంటి ఏడుస్తూ వస్తున్నారు? అమ్మ నా స్కూటీ. పెళ్లి కావాల్సిన పిల్లకి శ్మశానంలో ఏం పని? బ్యాంక్ ఉద్యోగం అన్నారు, ఇక్కడ కూడా ఉంటాయా? సెబాల్ దగ్గర లోన్ వసూలు చేయడం కష్టం కదా. పర్ఫెక్ట్. హాయ్ సార్, బ్రాండీ హాఫ్ అడిగారు కదా, 2 క్వార్టర్లే దొరికాయి. ఏంటిది? కాటి కాపరికి మందు మంచింగు సప్లై చేస్తుంది. నీళ్ళు వాటర్ బాటిల్ తెచ్చాను సార్. ఏమడిగాను నేను? నా వాటర్ బ్యాట్ అడిగారుగా, అట్టే వాటర్ బ్యాట్ కొరికి ఇస్సని కొడితే ఫిస్ అని కొడుతుంది. అప్పుడే మిక్సింగ్ కరెక్ట్ గా ఉంటుంది. నీకేం తెలియదు బా. అది దుడ్డు తీసుకుని వాటర్ బ్యాట్ తీసుకురా. చేంజ్. వాడు తీసుకుంటా. ఏం కావాలా? దయ్యాన్ని చూడాలని మీకు చెప్పాను కదా సార్. ఇంతకుముందు ఎప్పుడైనా దయాన్ని చూసావా? ఎక్కడ సార్? వాల్టర్ శ్మశానానికి వెళ్ళాను. మనం ఓబ్లేస్. భీమ్లీ ఎలక్ట్రిక్ శ్మశానానికి కూడా వెళ్ళాను. మన చిట్టాడు అదిగో ఇదిగో అన్నారు. చివరిదాకా ఎవరు చూపించలేదు సార్. శ్మశానం చుట్టూ దయ్యాల కోసం దేవులాడుతున్నావా? సార్, యాక్చువల్ గా దయ్యం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి? దయ్యం అంటే దైవం, ఆత్మ అంటే ఆత్మ. సార్, అందరిలాంటి సాగు అయితే ఆత్మ, దిక్కుమాల సాగు అయితే దైవం. గుడ్డు ఎరుకుంటే పోస్తే ఆ అబ్బాయిలు, అదే తిప్పేస్తే ఆమ్లెట్. జీవ సత్యం. అవును, దయ్యం చూస్తే భయపడవా? పక్షవాతం వచ్చేదిగా. లెఫ్ట్ లో చూడు, లెఫ్ట్ లో చూడు, రైట్ లో చూడు, రైట్ లో చూడు, రైట్ లో చూడు, లెఫ్ట్ లో చూడు. వాటర్ బ్యాగ్ తీసుకురా. మళ్ళీ వాటర్ ప్యాకెట్. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తానేమో. హలో సార్, లేదు సార్. సార్, మా అమ్మాయి ఎందుకు శ్మశానం వెళ్తుంది సార్? లేదండి, ప్లీజ్ నమ్మండి. ఎవరో మీకు తప్పుగా బాగారు. ఇప్పుడు హ్యాపీయా? ప్రేతాత్మల చుట్టూ తిరిగే పిల్ల మా గుద్దని తిట్టి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నారే. నా థీసిస్ అయిపోయే వరకు పెళ్ళొద్దని చెప్పానా లేదా? అడ్డమైన వాళ్ళని తెస్తే నన్నేం చేయమంటారు? ముందు దయ్యం కనిపించాలి, ఆ తర్వాతే పెళ్లి మాట. నీకు దెయ్యం కనిపించాలంటే నేనే చచ్చి దెయ్యంగా మారాలే. మీరనుకుంటున్నట్టు అదంతా ఈజీ కాదమ్మా. దుర్మరణం సంభవించాలి. లారీకి డాష్ ఇచ్చి బాడీ బంపర్లో ఇరుక్కుపోయి బండాకుండా 1/2 కిలోమీటర్ ఈడ్చుకుపోయి చావాలి. నీకు పెళ్లి కొడుకుని వెతకడం కన్నా ఆ బండి కింద పడి నేనే చావటం బెటర్. అది అయ్యో, అది కాదురా బంగారం. ముందు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. మీ వారు నువ్వు కలిసి తీరిగ్గా దెయ్యాన్నో బోతాన్నో వెతుక్కోండి. లేదా మీరిద్దరూ కలిసి ఓ పిల్ల దయ్యాన్ని ముద్దుగా కనిస్తే పోలా, తొందరగా తీసేసి అయిపోతుంది కదా. నీకు 6 months టైము. అంతలో నీ థీసిస్కి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేదా చంపేస్తాను. అప్పుడు నువ్వే దయ్యం అయిపోతావు. ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే నీ థీసిస్ అవ్వదు, నీకు పెళ్లి అవ్వదు. నా మాట విను. కాశ్మోరాన్ ఒకరున్నారు, ఫేమస్ ఎగ్జాసిస్ట్, ఆత్మల స్పెషలిస్ట్. ఈ దెయ్యాలను వదిలించడం, తీరని కోరికలతో తిరిగి ఆత్మల్ని పరలోకానికి పంపించడంలో ఆయన బాగా బిజీ. డైలీ రాత్రి టీవీలో 11:30కి ఆయన ప్రోగ్రామే చాలా ఫేమస్. అవును, ఆ బండది వస్తుంది. అది 10ంటికి వచ్చే ప్రోగ్రాం, తీయనైన దాంపత్యం. నేను చెప్పేది ఆవహించే ఆత్మలు. ఇప్పుడు కూడా రీసెంట్ గా యూట్యూబ్ లో ఆయన ప్రోగ్రాం వైరల్ అయిపోయి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. నమస్తే సార్. అదేంటి కాశ్మోరా, డిఫరెంట్ పేర్లా ఉంది? కాశ్మోరా అనేది ఒక క్షుద్ర విద్య. ఈ విద్య నేర్చుకున్న వారే భూత ప్రేత పిశాచాలని కట్టుదిట్టం చేయగలరు. పుట్టుకతోనే నాకు ఈ శక్తి ఉందని తెలుసుకున్న మా నాన్న నాకు కాశ్మోరా అని పేరు పెట్టారు. ఓకే, ఈరోజు ఇక్కడ దయ్యాలు, భూతాలు, ఆత్మలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఇటువైపు, వీళ్ళు చేసే పనులు ఫ్రాడ్, మోసం, గోల్మాలని చెప్పేవాళ్ళు ఇటువైపు. ముందు వీళ్ళ నుంచి మొదలు పెడదాం. మీలో ఎవరికైనా ఆత్మల్ని నేరుగా చూసిన అనుభవం ఉంటే పంచుకోవచ్చు. సార్, కొద్ది రోజులుగా మా ఇంటి మేడ మీద శనివారం ఉదయం 7:30కి ఒక కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది. ఫస్ట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాతే తెలిసింది అది మా తాతగారు పేపర్ చదువుకునే చోటనే. అప్పటి నుంచి ప్రతి శనివారం నేను మిస్ అవ్వకుండా ఆ రోజు న్యూస్ పేపరు ఒక చెంబుతో నీళ్లు కరెక్ట్గా 7:30కి పెట్టేస్తున్నాను సార్. ఆ కాకొచ్చి నీళ్లు తాకి వెళ్ళిపోతుంది సార్. అప్పుడే అర్థమైంది సార్, మా తాతగారు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఆత్మ రూపంలో మాతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. అచ్చి ఏరి పాపు.
శనివారం 7:30 అంట. అసలు కాకి టైం చూస్తుందా? తమ్ముడు మీ పేరు? శేఖర్. కాకి టైం చూడడం రాదు, వాళ్ళ తాతగారికి వచ్చు కదా. సార్, మీలాంటి ఆధ్యాత్మిక గురువులు మామూలుగా కాషాయం గాని నల్ల డ్రెస్ గాని వేసుకుంటారు. సార్ 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 పోలీసులు అయితే కాకి డ్రెస్ లో వస్తారు. ఇలాంటి దొంగ వెధవులు ఏ డ్రెస్ లో అయినా వస్తారు సార్. సార్ వీళ్ళు అద్భుత శక్తులు కలిగిన వాళ్ళు కాదు, సార్, please. అయోగ్యులు. సార్ రిలాక్స్. సార్ సైన్స్ హాస్ గాన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. ఈ జనరేషన్ లో కూడా దెయ్యాలు చేతబడని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారా? దిస్ ఇస్ షియర్లీ బికాస్ ఆఫ్ ఇలిటరసీ. మీకు తెలియనందువల్ల నిజం అబద్ధం అయిపోదుగా. 9 గ్రహాలున్నాయని చదువుకున్నాం. లేదు 10ది కూడా ఉందంటున్నారు. 11వది లేదని తమ్ముడు శేఖర్ స్పష్టంగా చెప్పగలరా? ప్రూవ్ చేస్తేనే సైన్స్ అంటే. భూమధ్య రేఖ, దారిద్ర రేఖ ఎక్కడ గీసున్నాయో చూపించండి. యూ ఆన్సర్ మీ. మనం జనాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు సార్. మనకి నకిలీ మనుషులు అలవాటు అయిపోయి ఇప్పుడు నిజంగానే ఒకటి వచ్చిన అనుమానంగానే చూస్తాం. హలో, మీకు నిజానికి స్పెల్లింగ్ తెలుసా? ఇక్కడ దెయ్యాల ఆత్మలు లేవని కాన్ఫిడెంట్ గా చెప్పేవాళ్ళు ఎవరైనా ఇద్దరు స్టేజ్కి రండమ్మా. తేల్చేద్దాం పదమ్మా. ఇక్కడ ఛానల్లో 2 టేబుల్స్ ఉండే తీసుకురండి. చూద్దాం. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు దయచేసి టీవీ ఆఫ్ చేసి పడుకోండి. సార్ కమలాసన్ ఓడిపోతారు సార్. మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా? నాకు హార్ట్ లేదు. ఏమైనా ప్రాబ్లమా? సంతోషం. ఇప్పుడు ఇద్దరు భయపడకుండా పడుకోండి. హలో, పడుకోమంటే పడుకుంటాం. అదేంటి భయపడకుండా పడుకోమని? ఏంటి మైండ్ గేమా? పడుకోమా, ఏం చేస్తారో చూద్దాం. నమ్మకం ఉన్న వాళ్ళు, ఆత్మలంటే నమ్మకం ఉన్న వాళ్ళు నలుగురు ఇక్కడికి రండి. కూర్చోండి. తాతయ్య కోసం ఏం అక్కర్లేదు. చూసావా, ఆశ నలుగురట, మంచి ఈతరట. అర్థమైపోట్లా ఇది ఫిక్సింగ్ అని. ఇద్దరు చేతులు పట్టుకోండి, ఇద్దరు కాళ్ళు పట్టుకోండి. ఏంటి మసాజ్ అయిపోతున్నారా? హలో, ఎందుకు ఇప్పుడు దుప్పటి కప్పుతున్నావు? మీ మంచికి. ఏంటినా మంచి? ఇదంతా మోసంలా ఉంది. ఇదేం సెట్ అవ్వదు. తీసేయమ్మా. తీ. పడిపోయా? మా ఇద్దరు ఒకటే సార్. ఆయన నమ్మితే నేను నమ్మినట్టే సార్. క్లోజ్ ఫ్రెండ్ సార్. క్లోజ్ ఫ్రెండ్. వస్తున్నా. హలో దామా, వచ్చి పడుకో. ఆల్ కెమెరాస్ పాయింట్ టు ది సెంటర్ పాయింట్ ఆఫ్ ది బాడీ. ఇక్కడ ఫోకస్ సార్. ఏంటండి చించేశారు? రిలాక్స్. మాట్లాడితే అతుక్కోదు. ఇంకా నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా మిగిలి ఉంటే రండి, అతికించేద్దాం. నమ్మకం అట్లీస్ట్ కెమెరామెన్. పెళ్లి కూడా కాలేదు సార్. కట్ చేసిన నాకు కలపడం తెలీదా? అయ్యా, పోనీ నేను నిద్ర లేపనా? మీరు వచ్చింది తెలియక పడుకోనే ఉన్నారు. చంటి బిడ్డలా నిద్రపోతున్నాడు. నిద్ర చెడగొట్టడాన్ని మించిన పాపం మరొకటి లేదమ్మా. అన్న కబురు పెట్టుంటే నేనే వచ్చి ఉండేవాడిని కదన్నా. స్వామి,
మీరు పెట్టిన ముహూర్తానికి వచ్చేసాం, కానీ తమ్ముడు మంచి నిద్దట్లో ఉన్నాడు, అందుకే కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఎవడే ఉన్నారమ్మా? తమ్ముడు బెడ్రూమ్ లోనే. బెడ్రూమ్ దక్షిణంలో ఉంటే నమ్మక సాధకం. ఆహా, దక్షిణంలో ఏదైనా బెడ్రూమ్ ఉందా? స్వామి, తమ్ముడిని దక్షిణ వైపు తీసుకొచ్చేసాం. ఆ రాజేషుకు మూలా నక్షత్రం, అదిలో కేతు 3వ స్థానంలో ఇరుకు, మనది రాహు 6వ స్థానంలో ఇరుకు. అందుకే లోహానికి సంబంధించిన ఆయుధం ఏది యూస్ పన్నవద్దమ్మా. లోహం కానిదా? తెలియక చేసే పనంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్నీ మనం తెలిసే చేస్తాం. మనం చేసే తప్పులో క్షమించరాని తప్పు నమ్మక ద్రోహం. దానికి ఏ దేశంలోనూ శిక్షణదే లేదు. ఎందుకో చెప్పనా? మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మనమే శిక్షించాలి. అందులో ఉన్న సంతోషమే వేరు. ఏంటి బామ్మ, కుక్కలనే జాగ్రత్తలాగా మీరు దయ్యాలనే జాగ్రత్త అని బోర్డు పెట్టారు? ఎవరెవరింట్లో ఏమున్నాయో వాటి గురించే కదమ్మా బోర్డు పెడతారు. ఏంటి బామ్మ కథలు చెప్తున్నారు? కథలు కాదమ్మా, చరిత్రే ఉంది. ఆ కాలంలో నా మొగుడు వీధిలోకొచ్చి నడిచి వస్తున్నాడంటే భూతాలు దయ్యాలు పారిపోయేవి. ఒకసారి ఈయన మీదకే 2 చిన్న దయ్యాలను ఉసిగొల్పారు. చిన్న దయ్యాలకు చిన్న కథ చెప్పి జట్టి వేసి వాకిట్లో కట్టి పడేశారు. ఆ రోజు నుంచి ఆ చిన్న దయ్యాలు ఇంటిని విశ్వాసంగా కాపలాగాస్తున్నాయి. వెళ్ళమ్మా వెళ్ళు, వాటిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళమ్మా. ఎవరిని బామ్మ? నిన్నేమీ చెయ్యవులే, భయపడకుండా వెళ్ళమ్మా. ముసలి, భయపడకుండా వెళ్ళు తల్లి, వదిలేస్తానా? Daffy, sit down. I said sit down, Daffy. Daffy, darling, relax. ఆత్మలతో మాట్లాడాలా 5000, అదర్ లాంగ్వేజ్ లో మాట్లాడాలా 10,000. లేదండి, బ్యాంక్ నుంచి వచ్చాను. కాశ్మీర సార్తో మాట్లాడాలి. ఓ శుభం భూయాత్. డాఫీ, గివ్ షేకెన్. కమ్ ఆన్ కమ్ ఆన్. పడితే వద్దులే. ఏంటమ్మా, రక్తం పెట్టడానికి ఎంతసేపా? పాపం ఆకలి మీద ఉన్నాయి. పూజలో ఉన్నానే, అందుకే లేట్ అయింది. ఇప్పుడేంటి అంతవరకు తట్టుకోలేవా ఆకలి? మీరు గారాబం చేసి వీటిని బాగా చెడగొట్టారు. అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయవు. మీరు రండి, మీది ఫ్రెష్ రక్తం కదా, అందుకే ఎగబడుతున్నాయి. ఇక్కడ ఏం సమర్పించాలి? గుడ్డు పాలు సమర్పించాలి. హుండీ మీద పడిపోకండి, అందరూ మెల్లగా రండి. పాలు పొయ్యగా పొయ్యగా ఆత్మలు ఆశీర్వదించి అష్టైశ్వర్యాలు పొంగి పొర్లుతాయమ్మా. గుడ్డులు పట్పట్మని పగిలితే మీ పాపాలు పటాపంచలై సకల సంపదలు సంప్రాప్తిస్తాయమ్మా. నాకు ఏ మతమైనా సమ్మతమేనమ్మా. అంతా నేనే, అన్నిటా నేనే. ఆశీర్వచనాలకు అడ్వాన్స్ కట్టిన వాళ్ళంతా అప్రమత్తంగా ఉండండి. ఆత్మల ఆజ్ఞ వచ్చిన వెంటనే ఆలస్యం చెయ్యకుండా పిలుస్తాను. హుండీని తాకి దండం పెడితే సరిపోదమ్మా, మనసు పెట్టమ్మా. నీ కంటికది ఒట్టి హుండీలా కనిపించొచ్చు, కానీ నా కంటికది పేదల పెన్నిదమ్మా. మనసుతో చూడమ్మా. నువ్వు వేసే ప్రతి నోటు ఆహార స్త్రీగా మారి పేదల ఆకలి తీరుస్తుందమ్మా. కనీసం 2 పిల్లల కడుపు నిండేలా వెయ్యమ్మా. శ్రీమంతుళ్ళ దత్తత తీసుకోమని చెప్పుండాల్సిందే. చల్లగా ఉండమ్మా, తర్వాత రండి.
ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. తోసుకు రాకూడదమ్మా, వరుసలో రావాలి కదా. తెల్ల పిల్ల నిలబడింది కదా. బ్యాంక్ నుంచి వచ్చాను. బ్యాంకు నుంచా? అయితే నువ్వు ముందు రామ్మా. నువ్వు పోమ్మా. డబ్బు తీసుకొచ్చావా అమ్మా? లేదండి, ఇప్పుడే కాశ్మీరా సార్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్లో డబ్బు ఉంది కదమ్మా? లేదండి, పాస్బుక్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్ అన్ని తీసుకొచ్చాను. మరైతే చెక్ బుక్ పెట్టుకుని డబ్బు ఇవ్వచ్చుగా. కుదరదండి, అన్ని కాశ్మీరా సార్కే ఇవ్వాలి. ఏంటమ్మా దేనికి సింక్ అవ్వకుండా మాట్లాడుతున్నావు? నిన్ను నమ్మి తెల్ల పిల్లని కూడా పంపించేశానే. ఎక్కడా పిల్ల? సార్, నా థీసిస్ గురించి జీససా? అంటే నువ్వు క్రిస్టియన్ వామ్మా? ఆ మేరీ మాత కృప నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. జీసస్ కాదు సార్, థీసిస్. థీసిస్ అంటే రీసెర్చ్. ఈ దయ్యాలు, ఆత్మలు, పిశాచుల గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను సార్. కానీ దీనికి సంబంధించి నేను మీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు పక్కా ఫ్రాడ్ సార్. దేవుడి దయ్యం అని వాళ్ళ పేరు చెప్పి బిజినెస్ చేసి 420 గాడు సార్. వీళ్ళందరినీ చెప్పు. సారీ సార్, నన్ను మీరేం తప్పుగా అనుకోకండి. నేను కలిసిన వాళ్ళందరూ అలాంటి వాళ్లే. ఇంక ఈ థీసిస్ డ్రాప్ చేద్దామని డిసైడ్ అయినప్పుడే కాశ్మీరా సార్ని టీవీలో చూశాను. ఎలాగైనా ఆయన దగ్గరే చేరాలని ఫిక్స్ అయిపోయాను. కాకి ఈ రోజు ముద్ద పెట్టలేదమ్మా? నాన్న పెట్ట మర్చిపోయాను. చూసావా, తాతగారు అలిగారు. వెళ్ళి తాతగారికి అన్నం పెట్టు. ఇందాకేదో చెబుతున్నావు. నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయనండి. నేను ఏం చేసినా సైలెంట్ గా చేస్తాను. నేను సైడ్ లో నుంచొని మీరు చేసే అద్భుతాలని కెమెరాలో క్యాప్చర్ చేస్తాను. కెమెరాలో క్యాప్చర్ చేస్తావా? షూట్ చేసి టీవీ ఛానల్స్ లో షో వేస్తావా? ఎప్పుడైతే గుళ్ళోకి కెమెరాలు, ఎలక్ట్రిక్ డ్రమ్ములు వచ్చాయో అప్పుడే దేవుళ్ళందరూ స్ట్రైక్ చేసి వాకింగ్కి వెళ్ళిపోయారు తెలుసా అమ్మా? అటువంటి దారుణాలన్నీ మా ఆలయంలో జరగడానికి నేను ఒప్పుకోను. నువ్వు బయలుదేరు. పోనీ కెమెరా వదిలేండి సార్. నా థీసిస్ కి హెల్ప్ చేస్తే అనాథ పిల్లలకి 2 లక్షలు డొనేషన్ ఇస్తాను సార్. ఏమిటమ్మా నువ్వు పసిపిల్లల పేరు చెప్పి ఈ కఠినాత్ముని కరుణామయుణ్ణి చేసేసావు. ముందు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చుకోమ్మా. లేదండి, కాశ్మీరా సార్ దగ్గర చేరిన తర్వాతే. రా క్యాష్. ఇదిగో క్యాష్. సార్, మీరు బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు కదా, అందుకే చెక్ బుక్, పాస్బుక్, ఏటీఎం కార్డ్ అని పర్సనల్ గా ఇద్దామని. బయలుదేరు. పాప నీ దగ్గర అసిస్టెంట్ గా చేరాలని ఆశపడుతోంది. అంతే సార్, ప్లీజ్ సార్. ఇదేమైనా ఇన్స్టిట్యూటా? అవుట్. రేపు కనిపించు. ఎల్లుండొచ్చినా పని జరగదు. బయలుదేరు. బాబు మాట అంటే మాటే. వెళ్ళు. ఎల్లుండొచ్చేసే. అయ్యో 2 లక్షలే.